ఈరోజు మనం చెప్పుకునే నవల ఇంటింటి కథ ఎపిసోడ్ 12. వసంతగారు వసంత వెనుతిరిగి చూసింది. ఆఫీసులో డిస్పాచ్ క్లర్క్ మూర్తి వెనకాల వస్తూ పిలిచాడు. వసంత బస్సు దిగి ఇంటికి వెళ్తుంది. తన ఆఫీసులో పనిచేసే మూర్తి అదే బస్సులో ఎక్కడం 1-2 సార్లు చూసినా పట్టించుకోలేదు వసంత. అతను ఏ స్టాపులో దిగింది కూడా గుర్తించలేదు. మొదటి రోజు ఆఫీసులో ఉత్తరాలకి ఎలా డిస్పాచింగ్ నంబరు వెయ్యాలో, లేడ్జర్లో నంబరు అది ఎలా నోట్ చేసుకోవాలో దగ్గిరుండి వివరించాడు. ఆ మర్నాడు సాయంకాలం మీరు చెయ్యగలరా, నేను హెల్ప్ చెయ్యనా అంటూ వచ్చి అడిగితే వసంత తను చెయ్యగలనని చెప్పింది. మూర్తి అసలు వసంత కంటికి ఆనలేదు. పొట్టిగా, పీలగా, నల్లగా, అమాయకంగా కనిపించే మూర్తి అంటే ఏ అభిప్రాయమూ లేదేమో వసంతకి. అతను మాట కలపాలని ప్రయత్నించినా పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నురాలైపోవడంతో అతను ఇంకేం చెయ్యలేక తన సీటుకి వెళ్ళిపోయాడు. వసంత కూడా తనెక్కే బస్సులో ఎక్కి తను దిగే స్టాపులో దిగడం చూసిన మూర్తి కుతూహలంగా మీ ఇల్లెక్కడండి అని అడిగాడు. ఓ రోజు బస్సులో వసంత అనాసక్తంగా ఆ రెండో లైన్లో అంటూ చెప్పింది. మా ఇల్లు మొదటి క్రాస్ రోడ్లోనండి అన్నాడు. ఏదో కొండెక్కినంత సంబరంగా అన్నాడు మూర్తి. ఆహా అంది నిర్లిప్తంగా వసంత. ఒక ఆఫీసులో పనిచేస్తూ ఒకేచోట బస్సు దిగి ఒకేచోట ఇళ్ళున్న తాము రోజూ కలిసిరావచ్చు, మాట్లాడుకుంటూ నడవచ్చు అన్న ఆశతో మూర్తి వసంతని ఈ 15 రోజులుగా ఏదో విధంగా పలకరించి పరిచయం పెంచుకోవాలంటే వసంత అంటి ముట్టనట్టుగా ఏదన్నా అడిగితే జవాబు చెప్పి సరిగ్గా మాట్లాడకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. మూర్తిలాంటి మామూలువాళ్లు వసంత కంటికి ఆనరన్న సంగతి తెలియని అతను వసంత కులం, గోత్రం, తండ్రి వివరాలు అన్నీ తెలుసుకుని మనసులో ఏవో ఊహలు అల్లుకున్నాడు. చక్కగా ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు, ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఆమెది మధ్యతరగతి సంసారం. తనని వివాహమాడడానికి ఆమెకి ఏం అభ్యంతరం ఉంటుంది? ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి ఎంతో కష్టపడుతున్నారు. తనంతట తాను అడిగితే వాళ్లంతా సంతోషించి వెంటనే అంగీకరిస్తారు. వసంత చలాకీగా, స్మార్టుగా ఉంటుంది. వసంత తనదైతే ఇంకేం కావాలి? అతని ఆలోచనలు అలా సాగి వసంతతో పరిచయం, స్నేహం, చనువు పెంచుకున్నాక నెమ్మదిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆమెతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాడు. అతన్ని ఏమాత్రం ప్రోత్సహించకుండా ఎప్పటికప్పుడు ముభావంగా వసంత తుంచేయడంతో అతను నిరుత్సాహపడ్డాడు. కాని అంతటితో నిరాశపడి వదిలేయకుండా ఆమె అనుగ్రహం కోసమన్నట్టుగా అవకాశం దొరికినప్పుడల్లా మాట కలుపుతూనే ఉన్నాడు. అబ్బా మీరేమిటండి అంత ఫాస్ట్గా పరిగెడుతున్నట్టు నడుస్తారు? వసంత దగ్గరికి వచ్చి పక్కన నడుస్తూ చనువుగా అన్నాడు. వసంత కొద్దిగా మొహం చిట్లించి నాకు తొందరగా నడవడం అలవాటు అంది ముభావంగా. వీడేమిటిలా రోజు వెంటపడుతున్నాడు అసహ్యంగా అనుకుంది మనసులో. ఎందుకు పిలిచారు? ఏమన్నా పనుందా? అంది. అబ్బే ఏం లేదు, నేనూ మీ ఇంటివైపే కదా వెళ్లేది, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కదా అని నసిగాడు. వసంత మొహం చిట్లించి ఏమనలేక నెమ్మదిగా నడవడం ఆరంభించింది. ఏమండీ వసంతగారు, రేపు ఆదివారం మీరింట్లో ఉంటారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, మీ ఇంటివైపు వచ్చి మీ వాళ్లని చూద్దామని. మనం ఒక ఆఫీసులో పనిచేస్తూ ఒక వీధిలో ఉంటూ ఇంతవరకు పరిచయం చేసుకోలేదు. మీరు మా ఇంటికి రండి, నేను మీ ఇంటికి వస్తాను. రేపు నేనొచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మా చెల్లెలు BA చదువుతుంది, మీరిద్దరూ మంచి స్నేహితులవచ్చు అమాయకంగా చెప్పుకుపోతున్నాడు మూర్తి. వసంత ఏమిటి జిడ్డుగాడు, వీడే కాక వీడి ఇంటికి కూడా వెళ్ళి పరిచయం చేసుకోవాలట, బోరుగాడు. మనసులో తిట్టుకుని లేదండి, ఆదివారం అసలు ఇంట్లో ఉండను, సినిమాలకి బజారుకి వెళుతుంటాను అంది నిర్మోహమాటంగా. పోని సాయంత్రం ఇంట్లోనే ఉంటారుగా, ఓ రోజు వస్తాలెండి. ఏడిసావు, నిన్నేదో నేను ఆహ్వానించినట్టు ఉదారంగా ఓదారుస్తూన్నావు అనుకుంటూ చుల్కనగా నవ్వుకుంది. ఈలోగా వసంత సందు వచ్చి బతుకుజీవుడా అనుకుని వస్తానండి అంటూ వెళ్ళిపోయింది. వసంత చిరాకు, ముభావం అర్థం చేసుకోలేని మూర్తి ప్రతిరోజూ బస్టాప్లోకి రాగానే పలకరించేవాడు.
రోజు సందు మొదట వసంత కోసం ఎదురుచూస్తూ నిల్చునేవాడు. రెండుసార్లు వసంత ఇంటికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన అతనితో ఇష్టం లేకపోయినా మాట్లాడక తప్పలేదు వసంతకి. ఇంట్లో అందరిని పరిచయం చేయక తప్పలేదు. చనువుగా, కలుపుగోలుగా అందరితో మాట్లాడిన మూర్తిని అందరూ మంచివాడు పాపం, సరదాగా ఉన్నాడు అనుకున్నారు. ఎవరే అతను? మనవాళ్లేనా? ఇంటి పేరేమిటి? పెళ్ళి అయిందా? అని కాంతమ్మ ఆరా తీసింది. వసంత తల్లివంక చురచుర చూస్తూ, ఎందుకే ఆరాలు తీస్తున్నావు? పెళ్లి సంబంధానికా? అంది కోపంగా. అయ్యోరామ్మా! ఏమిటే ఆ రుసరుసరు నిక్షేపంలాంటి కుర్రాడు ఈడుజోడు అవుతుందని అడిగాను. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందేమిటి మనకు, మన తాహతుకి అని కాంతమ్మ అంది. మంచి సంబంధం, గుమస్తా ఉద్యోగం, మాస్టారు కొడుకు మంచి సంబంధంలా కనిపించే నీ టేస్ట్ మెచ్చుకోవాలి అని వసంత హేళనగా, నిరసనగా అంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? అక్కయ్య రాజశేఖరం అని మాలతి నవ్వుతూ అంది. ఎవడే ఆ రాజశేఖరం? కొంపదీసి ఏ కులం గోత్రం లేనివాడా ఏమిటి? ప్రేమించి పెళ్లి చేసుకుంటావాయేమిటి? అని కాంతమ్మ అనుమానంగా చూస్తూ అంది. అమ్మా, రాజశేఖరం అంటే ఎవరో కాదమ్మా, ఓ నవలలో హీరో, అలాంటి అందగాడు, డబ్బున్నవాడు కావాలిట వసంతకి అని కమల అంది. వస్తాడు. మన అమ్మాయి అందానికి, మనమిచ్చే కట్నానికి, మన తహతకి. అయ్యో సంబరం! ఇంకా ఏమిటో అనుకున్నాను. కాంతమ్మ కోపంగా అంది. వస్తారమ్మా, వస్తాడు. నవల్లో హీరోయిను మనకంటే బీదా? అదేనమ్మా ప్రేమ గొప్పతనం. నోరు మూసుకోండి, వెధవ వేళాకోళాలు మాని అంటూ కాంతమ్మ లేచి వెళ్ళిపోయింది. వసంత ఆ కేకలు, ఆ వేళాకోళాలు ఏవి పట్టించుకోలేదు. ఆమె ఆలోచనలు, ఊహలు వేరు.